శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కోకాముఖ బదరీ క్షేత్ర మహత్యం. ధరణి ఇట్లు ప్రశ్నించెను, భగవాన్, మీరు ఇంతకు ముందు తెలిపిన తీర్థముల మహత్యం అన్నింటినీ నేను విని ఉంటుని. అయినను ఇప్పుడు మీరు సగుణ స్థాకార విగ్రహ రూపమును ధరించి నిత్యం ఏ క్షేత్రముందు సుశోభితులై ఉందరో నేను మీ నుంచి తెలుసుకోవాలని కోరుకొనుచున్నాను. అట్టి క్షేత్రాల్లోనే మీ ఉత్తమ కర్మను సంపాదించి శ్రేష్ఠ గతిని పొందుటకు అవకాశం కలుగును కదా. ధరణితో వరాహమూర్తి ఇట్లు చెప్పెను, దేవి, కోకాముఖము అను పేరుగల తీర్థం యొక్క పేరును ఇంతకు ముందే నీకు తెలిపి ఉంటుని. అది గిరిల్లో శ్రేష్టమైన హిమాలయ పర్వత లోయందు కలదు. అంతేకాక లోహారలము అను పేరుగల మరొక స్థలం కూడా కలదు. ఆ రెండు క్షేత్రములను ఒక్క క్షణం కూడా నేను వదిలి ఉండను. అట్లే జ్ఞానదృష్టితో పరిశీలించిన చరాచరముల చేత నిండిన ఈ ప్రపంచమంతా నాచే వ్యావృతయ్యే ఉన్నది. అంతేకాక ఏ స్థలమైనా నేను ఉండంది లేదు. కానీ నా గూఢగతిని తెలుసుకోవాలని కోరిక లేనివారు నన్ను ఆరాధించుటకు వీలైనంత త్వరగా కోకాముఖానికి పోవుటకు ప్రయత్నం చేయాలని చెప్పగా, ధరణి, జగత్ప్రభు, నీవు సర్వత్రా వ్యాపించి ఉండేవాడవు. అయినను ఆ కోకాముఖ క్షేత్రం మిక్కిలి శ్రేష్టమైనదని ఎట్లు చెప్పగలవు అని ప్రశ్నించను. ధరణి యొక్క సందేహం తీర్చుటకు భగవానుడు ఆదివరాహమూర్తి, వసుంధర, కోకాముఖ క్షేత్రం నుంచి ఏ స్థానమును దానికంటే శ్రేష్టము, పవిత్రము, ఉత్తమము లేక నాకు ప్రియమైనది లేదు. ఏ మనుషుడు కోకాముఖ క్షేత్రానికి చేరి నా దర్శనం చేసుకొనను అతడు మరలా ఈ ప్రపంచమందు జన్మించడు. కోకాముఖ క్షేత్రంతో సమానమైన మరొక క్షేత్రం లేదు, భవిష్యత్ కాలంలో రాదు. అచట నా మూర్తి గుప్త రూపంతో నివసించి ఉండునని తెలుపగా పృథ్వీ ఇట్లా ప్రశ్నించను, దేవేశ్వర, నీవు సర్వోపరి దేవుడవు. భక్తులకు అభయప్రదానం చేయటం నీ స్వభావం. ఇప్పుడు ఆ కోకాముఖ క్షేత్రాన్ని ఎన్ని గోపనీయ స్థానంలో కలవో వాటిని గురించి దయతో నాకు తెలియజేయ ప్రార్థన అనగా వరాహమూర్తి ఇట్లు చెప్పాను, దేవి, ఎచట ఈ శ్రేష్టమైన హిమవత్ పర్వతం నుంచి నిరంతరం జలబిందువులు భూమిపై పడుచుండను ఆ స్థానాన్ని జలబిందు తీర్థం అంటారు. అక్కడ పృథ్వీపై రోకలితో సమానమైన నీటిధార పర్వతం నుంచి పడుచుండును. ఆ ధారను విష్ణుధార అంటారు. అక్కడ ఒక రాత్రి పగలు ఉపవాసం చేసి యథాపూర్వకంగా స్నానం చేయాలి. అట్టి వానికి అగ్నిష్టోమ యజ్ఞంను అనుష్ఠించిన ఫలం లభించును. ఇంకనూ అతడి మనస్సందు కర్తవ్య నిర్ధారణ చేయుటయందు ఎన్నడూ వ్యామోహం కలగదు. అంతేకాక అంతమునందు అతడు విష్ణుధార యొక్క ఒడ్డున మరణించగలుగు అదృష్టం కలిగి నిత్యము నా ఈ రూపమును దర్శనం చేసుకొనుచుండును. ఇందు సందేహం ఆవంతయు వలదు. ఈ కోకాముఖ క్షేత్రమందు విష్ణుఫలము అను పేరు గల ప్రదేశం కూడా కలదు. అక్కడ కూడా నా విగ్రహం కలదు. కానీ ఈ రహస్యం ఎవరికీ తెలియదు. భూదేవి, ఏ నరుడు అక్కడ స్నానం చేసి ఒక రాత్రి అక్కడ నివాసముండి నాయందు శ్రద్ధ కలిగిన వాడైన ఎడల అతడికి క్రౌంచద్వీపమును జన్మించు భాగ్యం కలుగును. ఇంకను చివరిలో ప్రాణత్యాగం జరిగినప్పుడు సమస్త కోరికల నుండి ముక్తుడై నా లోకానికి చేరుకొనగలడు. ఈ కోకామండలం అందే చతుర్ధార అను స్థానం కలదు. అచట ఎత్తైన పర్వతం నుంచి ధారగా నీరు పడుచుండును. ఏ మానవుడు 5 దినాల వరకు అక్కడ నివాసముండి స్నానం చేసిన ఎడల అతడికి కుశద్వీపమందు జన్మించి నివాసముండి పిమ్మట నా లోకం చేరుకున్న భాగ్యం కలుగును. అక్కడ అనిత్యము అను పేరు గల ఒక ప్రసిద్ధ క్షేత్రం కలదు. కర్మఫలాన్ని సుఖవంతమగనట్టు పరివర్తింప దాని ఉనికిని దేవతలు కూడా తెలియజాలరు. ఇక మానవుల సంగతి చెప్పవలసిందేముంది. శ్రేష్ఠ సువాసితురాలవైన ధరణి, అచట ఒక రాత్రి ఒక పగలు నివాసముండి స్నానం చేసిన పురుషుడు పుష్కర ద్వీపమందు జన్మించును. ఇంకను సమస్త పాపాల నుండి ముక్తులై నా లోకము చేరుకొనను. అచట అత్యంత గోపనీయమైన బ్రహ్మశరము అను పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక స్థానం కలదు. అచట కరతలంపై పవిత్రధారగా జలం కిందకు పడుచుండను. నా భక్తుడు ఎవరైనా అచట 5 రాత్రుల కాలం పాటు నివసించి స్నానం చేసినా అతడి సూర్యలోకం చేరుకొనగలుగును. సూర్యధారను ఆశ్రయించి ఉండే వ్యక్తి ప్రాణం పోయినప్పుడు నా లోకమును ప్రాప్తింప చేసుకొనను. దేవి, అచట పరమరహస్యమైన నా స్థానం ఒకటి కలదు. దాని ధేనువటం అని పిలిచెదరు. అచట ఎత్తుగా గల శిల నుంచి నిరంతరం బాగుగా లావుగా ఉండు నీటిధార పడుచుండను. నా కర్మం నందు అనగా నన్ను ఆరాధించుటయందు సంలగ్నుడైన ఏ నరుడైనా ప్రతిదినం స్నానం చేసి 7 రాత్రుల కాలం అచట ఉండును అతడు సప్త సముద్రముల యందు స్నానం చేసిన వానిగా పరిగణించబడను. ఆ ఫలం చేతుడు నా ఉపాసన యందు ఉండి సప్తద్వీపముల యందు విహారం చేసిన వానిగా పరిగణించబడి అంతమున నా ధ్యానం భజన చేయుచు చనిపోయిన పిమ్మట సప్తద్వీపాలను అతిక్రమించిన వాడై నా లోకాలను ప్రాప్తించుకొని చేసేవాడు అగును. దేవి, అచట కోటి వటం అను పేరు గల మరొక గుప్త క్షేత్రం కలదు. అచట గల వటవృక్షం యొక్క
వేరు నుంచి వెలువడిన ధార నిరంతరం పడుచుండును. ఆ ప్రదేశాన ఒకరోజు రాత్రి ఉండి స్నానం చేసిన మనుషుడు ఆ పర్వత శృంగంపై గల వటవృక్షం యొక్క ఆకుల సంఖ్యకు 1000 రెట్లు సంఖ్య గల సంవత్సరాల వరకు రూపము సంపదల చేత సంపన్నుడుగా ఉండగలడు. తర్వాత మరణించి అగ్నికి సమానంగా తేజోవంతుడై నా లోకం చేరుకొనను. దేవి, నా ఈ క్షేత్రమందు పాప ప్రమోచనం అని పేరు గల మరి ఒక గుప్తస్థానం కలదు. అక్కడ ఒకరోజు రాత్రి స్నానం చేసి వసించిన నరుడు 4 వేదముల యందు పారంగతుడై జన్మించెను. అక్కడనే కౌశికి అని పేరు గల నది ఒకటి కలదు. ఆ ప్రదేశాన 5 రాత్రులు నివాసముండి స్నానం చేసిన వాడు ఇంద్రలోకానికి చేరుకొనను. కౌశికి నది నుంచి ఒక ధార ప్రవహించును. ఏ నరుడు ఒక రాత్రి పర్యంతం అక్కడ వసించి స్నానం చేయనో అతడికి యమలోకమున ఘోర కష్టములను అనుభవించవలసిన అవసరం రాదు. ఆ నా భక్తుడి ప్రాణాలు త్యజించిన తర్వాత నా లోకం చేరుకొనను. భద్రే, నా బదరీ క్షేత్రం వద్ద మరి ఒక విశిష్ట గుణం కలదు. దాని ప్రభావం చేత సంసార సాగరాన్ని తరింపగలను. దాని పేరు దంష్ట్రాంకురం. అదే కోకానదికి జన్మస్థానం. ఆ గుహ్య స్థానాన్ని తెలుసుకుంటే ఎందు సమర్థుడైన వాడు ఎవడనూ లేడు. ఆ కారణం చేత జనులచటకి చేరుకోలేరు. భద్రే, అక్కడ స్నానం చేసి ఒక పగలు రాత్రి పవిత్రమైన భావముల చేత నివాసం ఉండగలిగిన మానవుడు శాల్మలి ద్వీపమందు జన్మను పొందును. అంతేగాక నన్ను ఉపాసించి ఆ ఉపాసన సంలగ్నం కలవాడై ఆ నరుడు ప్రాణత్యాగం అనురించిన తర్వాత శాల్మలి ద్వీపాన్ని పరిత్యజించి నా సమీపవర్తి అయి వసించను. మహాభాగే, అచట పరమ ఫలదాయకమైన మరి ఒక గుప్తస్థానం కలదు. దాన్ని విష్ణుతీర్థం అంటారు. అచట పర్వతాల మధ్య నుంచి వెలువడ్డ జలధార కోకానది యందు కలియను. ఆ జలాన్ని త్రిస్త్రోతసము అందరు. ఇది సమస్త సంసార బాధలు తొలగించినట్టుది. పృథ్వీదేవి, అచట స్నానం చేయి మనుషుడు సంసార బంధనాలను ఛేదించుకుని వాయుదేవ లోకమునకు ప్రాప్తించుకొనను. అంతేకాక వాయురూపం ధరించి ఆ లోకానే నివాసముండును. నా ఉపాసన ఎందు సంలగ్నుడై ఆ నరుడు ప్రాణోత్క్రమణం చెందిన తర్వాత ఆ వాయులోకం నుండి వెలువడి నా లోకం చేరుకొనను. ఇచ్చట కౌశికి, కోక 2 జలధారల సంగమం జరుగు విశిష్టమైన స్థానం కలదు. దాని ఉత్తర భాగమందు సర్వకామిక అని పేరు గల ఒక శిల శోభించుచుండును. అచట ఎవడు ఒకరోజు రాత్రి యందు నిద్రించి స్నానపూర్వకంగా నివసించును వానికి ప్రశస్తము విశాలము ఒక కులమందు జన్మించే యోగ్యత సిద్ధించును. అంతేకాక అతనికి జాతి స్మరత అనగా పూర్వజన్మం యొక్క సమస్త విషయాలు గుర్తులో ఉంచుకున్నట్టు లభ్యమగను. ఈ కౌశికి కోక సంగమం నందు సర్వకామికాను శిల సమీపాన స్నానం చేయుట చేత మనుషుడు స్వర్గం లేక భూమండలానికి ఏనాడు పోవాలని కోరుకొనునో లేక వాడిని అన్నింటినీ ప్రాప్తింప చేసుకొనును అతనికి సమస్త మనోవాంఛితములు సమకూరును. నా ఆరాధన యందు తత్పరుడై ఉండు మానవుడు ఆ స్థానమందు ప్రాణపరిత్యాగం చేసిన తర్వాత అన్ని విధాలైన ఆసక్తుల నుంచి ముక్తుడై నా లోకానికి చేరుకొనను. కోకాముఖ క్షేత్రమందు మత్స్యశిల అను పేరు గల ఒక గుహ్య స్థానం కలదు. శ్రేష్టమైన ఆ స్థానమందు కౌశికి నుండి వెలువడ్డ 3 ధారలు పడుచుండును. దేవి, ఆ జలమందు స్నానం చేయి సమయాన నీటి యందు చేపలు కనిపించినడలో అతడు శ్రీమన్నారాయణుడే తనకు కనిపించినట్టే భావించుకోవాలి. సుందరి, చేపలను చూసిన తర్వాత యజన చేయి పురుషుడు తేనె లాజలు కలిపి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎవడు నా యుక్తమైన అట్లే పరమగుహ్యమైన క్షేత్రమందు స్నానం చేయనో అతడు మేరుపర్వత ఉత్తర భాగాన గల పద్మపత్రం అని పేరు గల స్థానమున వసించగలుగును. కొంతకాలం అక్కడ వసించిన పిదప నా ఆ గోపనీయ స్థానాన వదిలిన పిమ్మట నా లోకాన్ని చేరుకొనగలుగును. వసుమతి, 5 యోజనాలు విస్తరించిన ప్రదేశమందు గోకాముఖం అని పేరు గల నా క్షేత్రం కలదు. దాన్ని తెలుసుకున్నవాడు పాపకర్మమందు మునగడు. ఇప్పుడు 1-2 స్థానముల గురించి తెలియజేయుచున్నాను, వినుము. పరమ రమణీయమైన నేను దక్షిణ దిశ వైపు ముఖం నుంచి కూర్చును ఈ కోకా క్షేత్రమందు విశాల చందనం అని పేరు గల స్థానం కలదు. అది దేవతలకు కూడా పరమ దుర్లభమైన క్షేత్రం. పురుషాకృతి పొందిన తర్వాత కూడా నేనక్కడ వరాహ రూపమునే ధరించి ఉందను. అక్కడ సుందరమైన ఎత్తైన ముఖం పై వరకు లేచి ఉన్న గడ్డంతో కూడి సమస్త విశ్వాన్ని వీక్షిస్తాను. పృథ్వీ, నాపై ప్రేమ గల భక్తులు నన్ను నిత్యం స్మరించువారు నా స్మరణ చేస్తూ ఉపాస్య కర్మల యందు నిరతులై ఉండు వారికి పాపములు సర్వదా నశించిపోవును. అందుచేత వారు పవిత్రాత్ములైన పురుషులైనందున సంసార బంధనాల నుంచి విముక్తులగుదురు. ఆ మహత్వపూర్ణమగు కోకాముఖ స్థానం గుహ్యములలో కూడా పరమగుహ్యం. అంతేకాక సిద్ధులకు ఇది పరమసిద్ధి ప్రదాత. సాధకులైన పురుషులు సాంఖ్యయోగ ప్రభావం చేత సిద్ధిని పొందలేనప్పుడు కూడా
అదే సిద్ధి కోకాముఖ క్షేత్రానికి పోయినప్పుడు కూడా సహజ సులభంగా సాధించుట జరుగును. వసుంధర, ఈ రహస్యం కూడా నీకు తెలిపితిని. మహాభాగురాల, నీ ప్రశ్నకు జవాబుగా నేను శ్రేష్టముగా స్థానాలను వర్ణించి చెప్పితిని. ఇప్పుడు ఇంకనూ నీవు నా నుంచి ఏం తెలుసుకొనదలుచుకొనుచున్నావు? పృథ్వీదేవి, నాచే నీకు తెలియజేయబడిన ఈ కోకాముఖం తీర్థములన్నింటిలో సర్వోత్తమమైనది. అచ్చటికి పోయి దర్శన స్నానాది కృత్యాలు చేసుకున్నవాడు తనకు ముందు 10 తరముల వారిని, తర్వాత 10 తరాల వారిని కుటుంబ సహితంగా ఉద్ధరింపగలరు. అంతేకాక అచ్చట దైవయోగం చేత ఎప్పుడైనా శరీర పరిత్యాగం చేసిన అతని పరమ పవిత్రమైన భగవద్భక్తుని కులంలో జన్మించును. అతని చిత్తం నాయందే లగ్నమగను. అతడు నా ధర్మ ప్రచారకుడు కూడా ఆగును. ఏ నటుడు ప్రాతకాలాన్ని లేచి వృత్తాంతం సర్వం వినగలుగునో అతడు ఈ శరీరం వదిలిన తర్వాత నా లోకానికి చేరుకొనగలడు. అతనికి 500 పూర్వజన్మముల ఎందలి పాపం పరిహారమగను. నాకు ప్రియమైన భక్తుడు కూడా కాగలడు. ప్రాతకాలమందే ఈ ఉపాఖ్యానం నిత్యం పఠించిన వారు నా లోకమున ఉత్తమోత్తమైన స్థానాన్ని పొందును. ఇందు సంశయం లేదు. ఓం శాంతి శాంతి శాంతి.